ఈ 62వ కీర్తన భాగంలో అన్ని వచనాలు సారాంశం ఒకటేనండి. ఎందుకంటే దావీదు భక్తుడు కూడా ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా రాజుగా పరిపాలన సాగించినప్పుడు కూడా ఆయనకి ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు ఎదురవుతూనే వచ్చాయి. వారి కుటుంబీకులే అనగా ఆయన వారి బిడ్డలే వారి మీద తిరుగుబాటు చేయడం, ఆయన ఎంతగానో హింసకు గురి చేయడం కూడా జరిగింది ఆయన చరిత్ర మనం చూస్తే. అయితే దావీదు భక్తుడు దేవుని పట్ల ఆయన చేసినటువంటి భక్తి కార్యాలు దేవునికి అంగీకారముగా ఉన్నాయండి. అందుకని మనం చేసే భక్తి కార్యాలట దేవునికి అంగీకారముగా ఉండాలటండి. ఆయన చూసేది మన భక్తి కార్యాలనే చూస్తున్నాడు. కనుక మన భక్తి కార్యాలను బట్టి ఎవరు ఏ విధంగా భక్తి చేస్తారో దానిని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తారని కూడా ఈ కీర్తన చివరి వచనంలో రాయబడింది. కనుక వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడటే. కనుక మనం చేసే భక్తి కార్యాలకు ప్రతిఫలం ఇచ్చేవారు ఎవరు? పాస్టర్ గారు కాదు, దేవుడే. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే నేను చేసే భక్తి కార్యాలకు, మనందరం మీరు చేసే భక్తి కార్యాలకు, టోటల్గా మనందరం చేసే భక్తి కార్యాలకు ప్రతిఫలం ఇచ్చేవారు దేవుడే. కనుక మనం చేసే భక్తి కార్యాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అనేది ఈ కీర్తనలో దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవము మనం చూస్తామండి. కనుక ఆయన చేసే భక్తి కార్యాలు దేవుడికి అంగీకారముగా ఉన్నాయి. కనుకనే దేవుడు దావీదు పక్షమున కార్యాలు ఎన్నో జరిగించారు. దావీదు పక్షమున కార్యాలు చేయడమే కాదండి, దావీదు వంశావళిలో నుండి ఆయన లోకానికి మనిషి కుమారుడుగా వచ్చారు. దావీదు కుమారుడుగా పిలువబడ్డారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎంత ధన్యతో చూడండి దావీదు భక్తునికి. దేవునికి స్తోత్రం. మనం చేసే భక్తి కార్యాలు దేవుడికి అంగీకారంగా ఉంటే మనం కూడా మరి దేవుని వంశంలో చేర్చబడతాం. ఆయన మన దేవుడిగా పిలువబడతాడు. మనము ఆయన బిడలుగా లోకానికి కనపరచబడతాం. అందుకనే మనం చేసే భక్తి కార్యాలు దేవునికి అంగీకారంగా ఉండాలనేది ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్యోద్దేశం. దేవుని స్తోత్రం. చివరి వచనం చదవండి ఒకసారి. ప్రభువా, మనుషులందరికీ వాని వాని క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుట నీది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరందరికని రాశాడు? ఆయన నమ్ముకున్న వారికే కదట, మనుషులందరికీ, అంటే లోకములో ఉన్న ప్రతి మానవునికి కూడా వారు చేసే భక్తి కార్యాలను బట్టే దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడట. వారి పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడట. అయితే మనుషులందరూ చేసే భక్తి కార్యాలు దేవుడు చూస్తున్నాడు అని నమ్మిన వారందరూ స్తోత్రం చెబుతామా? మనం చేసే భక్తి కార్యాలే కాదు, ఆయన్ని ఎరగిన వారు, ఆయన నమ్ముకోని వారు చేసే భక్తి కార్యాలు కూడా లోకములో ప్రతి ఒక్క మనిషి చేస్తున్న భక్తి కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడి కీర్తనలో పొందుపరుస్తున్నాడు. ఈ దైవభక్తి అనేది ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపబడిందని మనం గుర్తించాలి అని చెబుతున్నాడండి. వీళ్ళ భక్తి అనేది లోకములో ఎంతో జరుగుతుందా లేదా? అనేక నామములో చేసిన అనేక రూపాల్లో అనేక రకాలుగా లోకంలో భక్తి అనేది లోకమందంతటా మనుషులందరూ భక్తి చేస్తూనే ఉన్నారు. ఎవరో కొందరు నాస్తికులని పిలువబడిన వారు ఉంటారు. దేవుడే లేడనే వారు ఎవరంట? బుద్ధిహీనులు అని రాశాడు బైబిల్లో. దేవుని స్తోత్రం. కనుక భక్తి అనేది లోకంలో ఎంతో జరుగుతుందో, దైవభక్తి. అయితే దైవభక్తి ద్వారా ఇహలోక పరలోక
ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయనే విషయం మాత్రం లోకములో అనేక మందికి తెలియదటండి. అందుకే నాడు భక్తి ఎందుకు చేస్తున్నారంటే చాలామంది భుక్తి కొరకే చేస్తున్నారు. భుక్తి అంటే జీవనోపాధి కొరకు, బ్రతుకు తెరువు కొరకు. అందుకే ఒక సామెత ఉంది లోకములో, కోటి విద్యలు కూటి కొరకే. అందరికీ తెలిసి ఈ సామెత, కానీ కొందరే చెప్తున్నారు. అంటే మేము నోరు తెరవమని సమర్పించుకుని వచ్చారేమో మీరు అందరూ అనుకుంటున్నాను. నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం నోరు శుచిపరుచుకోవాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. ఎక్కడ లోకంలో కదా ఉపయోగించడం. ఇక్కడ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పేనని మన నోరును ఉపయోగించాలి. పాటలు ఎవడన్నా పాడుతుంటే ఆ పాడినాక మన నోరు ఉపయోగించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన నోరు ఉపయోగించాలి. స్తోత్రాలు చెప్తున్నప్పుడు మన నోరు, మన అవయవాలను ఉపయోగించాలి. అదే సజీవ యాగంగా దేవుని సమర్పించుకోవడం అంటే. వచ్చేసి భీక్షించుకుని కూర్చుని నోరు తెరవకుండా, చేతులు ఎత్తకుండా, ప్రభువుని గణపరచకుండా, దేవుని మాటల మీద చెవులు పెట్టకుండా ఏదో వచ్చామన్న రీతిలో ఉంటే దేవుడు అంగీకరించడండి వారి భక్తి కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దైవభక్తి ద్వారా వచ్చేది ఏంటంటే, వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఇహలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు కూడా మనకు అనుగ్రహించబడతాయట. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో రాస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో రాయబడి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి చదవండి. ఈ విషయం అండి ఇది. దేవుని స్తోత్రం. శరీర సంబంధ సాధకం అంటే మనకి కూటు కొరకు కోటి విద్యలు, అనగా మనం చేసే వ్యవసాయమైనా, వ్యాపారమైనా, లేదా ఉద్యోగమైనా, లోకంలో ఏ పనైనా అది మన శరీరాన్ని పోషించుకోవడానికి, మన అవసరం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, లోకములో జీవించడానికి చేసే సాధకం పని. అది శరీర సంబంధమైన సాధకం అన్నాడు. అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం అంట. ఇది లోకానికే అది లోకం వరకే పరిమితమైందంటే. అయితే దైవభక్తి అనేది మాత్రం ఎప్పటి జీవపు విషయంలోనూ, రాబోవు జీవపు విషయంలోనూ అది ప్రయోజనకరమైనది. అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనదట. దేవునికి స్తోత్రం. కనుక శరీర సాధకం చేయొద్దని చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే మనం బ్రతకడానికి ఏదొక పని చేయాలి అని ఆది కాండంలోనే, ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు. ఆది మానవుడైన ఆదామములు ఎప్పుడైతే దేవుని అతిక్రమించాడో ఆనాడే ప్రభు చెప్పాడు, మీరు లోకంలో జీవించినంతకాలం ముఖము చెమట కార్చి బ్రతకాలి, మీరు మన్ను నుంచి చేయబడ్డవారు కనుక మన్నుకు చేరే వరకు మీ ప్రయాసపడాలని చెప్పాడు. అది దేవుడు మానవుల పట్ల పెట్టిన శాపం. ఎందుకొరకంటే దేవుని మాటను మానవుడు అతిక్రమించాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దైవభక్తి అనేది ఆనాటి నుంచి తర్వాత ప్రారంభించబడింది, ఆదిలోనే ప్రారంభించబడింది. ఆ దైవభక్తి ఆదామవ్వలు దేవుడిచ్చిన ఆ బిడ్డల్లోంచి కూడా పుట్టుకొచ్చిందండి. కయ్యూను చేశాడు, హేబేలు చేశాడు. ఇలాగా అనేక దైవభక్తి అనేది అప్పటి నుంచి కూడా ప్రారంభించబడుతూనే వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏది ఏమైనా దైవభక్తి అనేది ఎటువంటిదంటే, దైవభక్తి ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఈ లోకంలోనూ కావలసిన ఆశీర్వాదం దొరుకుతుందట, పరలోక ఆశీర్వాదం కూడా మనకు దొరుకుతుందట. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తామట అండి. ఈ దైవభక్తిలో 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోక ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోకంలో మనకు కావలసినవన్నీ మనకు దొరుకుతాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా ప్రభుతో ఆనందిస్తాం. ఇది దైవభక్తి అంటే. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఒక మాట పలికాడు ఆయన కొండ మీద ప్రసంగంలో. ఏమనో తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అన్నీ కూడా
అనుగ్రహించబడతాయి అన్నాడు. ఆ చిన్న మాటలో ఎంత మర్మం ఉందో తెలుసా? మొదట రాజ్యము నీతి అంటే ఆయన సన్నిధి, ఆయన సహవాసము అని అర్థం అండి. స్తోత్రం చెల్లించండి. ఆయన సన్నిధిలోనే పరలోక ఆనందం ఉంది, అదే ఆయన రాజ్యం. ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది, అదే దేవుని రాజ్యంలో దొరికేవి. ఆయన నీతిని మనము వెతకాలి. దేవుని స్తోత్రం. అంటే ఆయన సహవాసాన్ని కలిగి ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే నీతిమంతుడు కనుక ఆయనతో సహవాసం చేస్తే మనము కూడా నీతిమంతులుగా మార్చబడు. అందుకనే మొదట నా రాజ్యమును నీతిని వెతకమని ఎందుకు చెప్పాడంటే, నా సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించండి ముందా. అప్పుడు లోకంలో మీరు ఏ పని చేసినా ఆ పని నేను ఫలింపజేస్తాను, మీ అవసరతలని నేను తీరుస్తాను అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ప్రభు మనకు ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే ఏ పని మనం చేయలేమండి. దేవుని స్తోత్రం చెప్తారండి. అది దేవుడిచ్చేదండి. మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఎంతోమంది మన కళ్ళెదట కనుమరుగైపోయారు. మనం ఎరిగిన వారు ఎంతోమంది కనుమరుగైపోయారు. కారణం ఏంటంటే వారికి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినంతకాలం జీవించారు. మనము కూడా కొంతకాలమే ఇస్తాడు ఆయన ఆయుష్ ఆరోగ్యం. ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ఉన్నంతకాలము కూడా మనం దైవభక్తి అనేది అది ముక్తి కొరకే అనే మనసుతో చెయ్యాలట. భక్తి ముక్తి కొరకే, అనగా మోక్షం కొరకే. దేవుని స్తోత్రం. అంటే దైవ సన్నిధిని అనుభవించడం కొరకే అని చేయాలట. మోక్షం అనగా దైవ సాన్నిధ్యము అంటారు. దాని నిత్యత్వము అని కూడా పేరుంది బైబిల్లో. ప్రతి మానవుడు కూడా చనిపోయిన తర్వాత దైవ సన్నిధికి వెళ్ళాలని కోరిక. అందుకని భక్తి చేస్తున్నారు లోకంలో. కానీ కోరిక అంటే ఉంది, కానీ చాలామంది భక్తి ముక్తి కొరకు కాదు కానీ భుక్తి కొరకే చేసేవారు ఉన్నారట. అనగా బ్రతుకు తెరువు కొరకు, బ్రతుకు తెరువు కొరకే భక్తి చేసేవారు ఉన్నారంటే చాలామంది. చూడండి, నా లోకంలో ఎంతో మూఢనమ్మకాలు. పలానా చోటకి వెళ్ళి పలానా చోట మొక్కుకుంటే పలానా పని అవుతుంది. పిల్లలు పుడతారు, గృహం లేని గృహలు కట్టబడతారు, ఉద్యోగాలు దొరుకుతాయి. ఇలాగా మీరు చేసిన పని అంతా పట్టుకున్నదంట బంగారం అయిపోద్దంట. పలానా చోటకి వెళ్ళి భక్తి చేస్తాను ఎవరో చెప్తే అక్కడ పోతున్నారు. ఫ్రెండ్సియానాలో సోదరుడు, ఆయన పేరు బాలాజీ, మోపూరి బాలాజీ గారు. ఫ్యాన్సీ స్టోర్ ఉంది ఆయనకి. వారి కుటుంబం ఎప్పుడు మా ప్రార్థన కోరుతారు, నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్తా. వాళ్ళ అబ్బాయి కూడా లేక 18 సంవత్సరాలకు అబ్బాయిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఎన్నో ప్రయాసాలు పడితే ఆయనకి ఎవరో చెప్పారంటే వ్యాపారం బాగోట్లేదు, పెద్ద ఫ్యాన్సీ స్టోర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది, అది వ్యాపారం బాగోట్లేదు కదా, నువ్వు పలానా చోటకి వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కుబడి చెల్లించుకుంటే నీకు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అయిపోద్దని చెప్పాడంట. అతను స్నేహితుడు ఎవరో. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి రిస్క్తో కూడిన పని అండి అది. అక్కడికి వెళ్ళడం ఆ పేర్లు నాకు గుర్తుండవు, ఆ యాత్రలు నేను వెళ్ళలేదు కనుక. అంత దూరం వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని వారం రోజులు షాప్ బంద్ చేసి ఆయన భార్యని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయండి బాబు, మా ఊడు ఎవడి మాట విన్నాడో కానీ లక్షలు పట్టుకుని ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయాడు అంత దూరం. దేవుడు దీవించి లేక కుమారుని ఇచ్చాడు, ప్రార్థన ద్వారా దొరికాడని వాళ్ళు నమ్మారు. ఆయన ప్రార్థన కోరుతాడు ఇప్పుడు. మరి ఎందుకు చేసేవాడు అక్కడికి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టిన వచ్చాడంట. ఎప్పుడైతే 6 నెలలు 7 నెలలు అవుతుంది, వ్యాపారం ఎక్కడేసినా ఎక్కడే ఉంది, ఇంకా నిరసించిపోయింది వ్యాపారం. మరి 3 పువ్వులు 6 కాయలు ఏంటి? ఆయనే ఫోన్ చేసి అన్నాడు, నేనేది ఎవడో మాటని కొన్ని లక్షలు మళ్ళీ అప్పు చేసి ఇలా ఖర్చు పెట్టి వెళ్ళాను, 3 పువ్వులు లేవు 6 కాయలు లేవు, ఇంకా వ్యాపారం డౌన్ అయిపోయిందని బాధపడుతున్నాడు. కనుక చాలామంది చేసే భక్తి ఏంటంటే భక్తు కొరకే, బతుకు తెరువు కొరకే భక్తి చేసేవారు ఎక్కువగా ఉన్నారు లోకంలో. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? మనం అలా ఉండకూడదండి. ఏదో బతుకు తెరువు కొరకే భక్తి అనుకుంటే బైబిల్లో ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19లో రాశాడు. చదవండి మాట, మీరే చదవండి, అర్థమవుతుంది. మీరే చదవండి ఇంటికి వెళ్ళి. కొరింథీ రాసిన కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం.
ఈ లోకములో మనం జీవించడం కొరకే, ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, గృహాల కొరకు, బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, మన బ్రతుకుదరు కొరకే మనం భక్తి చేస్తే మన వ్యవసాయం నూరంతలుగా పండియాలా. ఆనాడు ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం పొందేసాడంట. భక్తి చేస్తే అలా దొరికేద్దాన్ని కానీ నువ్వు చేస్తే లోకములో ఉన్నవారందరికంటే మనం దౌర్భాగ్యం అయిపోతాం. అంటే ధన్యులం కాదు. దేవుని స్తోత్రం. కనుక దైవభక్తి అనేది కేవలం భక్తి కొరకు కాదండి, ముక్తి కొరకు అనే మనసు చేయాలి. దైవ సన్నిధిని అనుభవించడం కొరకే దైవభక్తి అనేది అని మనసుతో మనం భక్తి చేస్తే ఇహలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి, పరలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి. మన చేసే ప్రతి పనిని ఆయన పాలింపజేస్తాడు. మన బ్రతుకుదరికి ఏదో ఒక పనిని దేవుడే మనకి కల్పిస్తాడండి. స్తోత్రం చెబుతాడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాడు నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడనుంది. ఆయన ఆశ్రయించే వారిని ఆదుకునేవాడనుంది. దేవుని స్తోత్రం. స్తోత్రం చెల్లింతారా? బిగ్గరగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3లో మాట ఉంటారు, చదవండి త్వరగా. యెషయా గ్రంథం 26:3. ఎవరి మనసు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని మీద మనసు నిలపాలి. దైవ సన్నిధిని సహవాసాన్ని వెతికే వారం ఉండాలి. దైవ సన్నిధిని సహవాసం ఎతకడమే దైవభక్తి అంటే. అటువంటి మనస్సుతో మనం భక్తి చేస్తే మనకి ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా కానీ ఆయన పూర్ణ సంతోషాన్ని ఇస్తాడట. శ్రమల్లో కూడా సంతోషించేవారిగా చేస్తాడట. అందరూ స్తోత్రం చెల్లించారా? హల్లెలూయా. మరి ఆ విధంగా సంతోషించిన వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారండి. దైవ సన్నిధిని సహవాసం ఎతకడం అంటే ఏంటో ఆదికాండం 7వ అధ్యాయం 5లో రాశాడు. నావాహు దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడట. దేవుడు చెప్పిన ప్రకారంగా చేసి దైవాశీర్వాదం పొందాడని రాశారండి. హల్లెలూయా. ఎందుకంటే ఆదామవ్వల ద్వారా లోకములో మానవాళిని విస్తరింపజేయవలసిన దేవుడు నావాహు కుటుంబం ద్వారా భూలోకాన్ని నింపాడు దేవుడు. దేవుని స్తోత్రం. అనగా మనకి ఆదికి మూల పురుషుడిగా ఆదాము ఉండాలి. అసలు ఆదాము లేడు. ఆది పురుషుడికి ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? నావాహు సంతానం ఉంది. దేవునికి స్తోత్రం. నావాహు సంతానం వచ్చిన వారే అబ్రహాము. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకా మనం చూస్తే అదే ఆదికాండం 15వ అధ్యాయం 6లో కూడా రాయబడింది. ఒకసారి చదవండి. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కనుక అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిలిచిన దేవుని విశ్వాసం ఉంచాడట. అందుకనే తన స్వగ్రామాన్ని, స్వజనులను విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రతి స్థలానికి వెళ్ళాడండి. అయితే దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. అబ్రహాముని లోకములు అందరికంటే గొప్పవాడిగా చేశాడు. అంతేకాకుండా ఈనాడు విశ్వాసులకు తండ్రిగా అభిషేకించాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథములో పరదైసు అనే స్థలానికి అబ్రహాము రొమ్ము అని రాశాడు బైబిల్లో. అంటే అబ్రహాము ఉన్న స్థలం అట. పరదైసు అంటే దేవుడు పరిశుద్ధుల కొరకు సిద్ధపరిచిన స్థలానికి ఓ పేరుంది బైబిల్లో, అబ్రహాము రొమ్మని. అంటే ఎంత ఆధిక్యత పొందాడు చూడండి. పరదైసులో మొట్టమొదటిగా అబ్రహాము అక్కడ చేరాడు. అబ్రహాముకి దానికి ఆధిక్యత వహిస్తున్నాడు. పరిశుద్ధులు చనిపోతే అబ్రహాము ఉన్న స్థలానికి వెళ్తున్నారు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంత ఆధిక్యత పొందాడు. కారణం ఏమిటంటే అబ్రహాము ఎప్పుడూ దేవుని సన్నిధిని, సహవాసాన్ని వెతికాడండి. ఏదో కూటి కొరకు భక్తి చేసినోడు కాదాయన. దైవ సన్నిధి కొరకు భక్తి చేశాడు. దేవుని సహవాసం కొరకు భక్తి చేశాడు. ఆయన సన్నిధిని, సహవాసాన్ని
ఆయన కలిగి జీవించాడు కనుకనే అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదండి. అబ్రహాముని ఆయన బహుగా హెచ్చించాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. దాన్ని గలతీయులకు రాసిన పత్రిక 3:6 రాస్తాడు దానికోసం వివరణ. ఒకసారి పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో వివరించాడు. 3:6 అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులైన వారందరూ శాపానికి లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి విదితమే, అందరికీ తెలుసు. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది ఏది కాదు, కానీ దాని విధులను అనుసరించువారు వాటి వలనే జీవింతురు. చాలా అందరూ స్తోత్రం చెల్లిస్తారా? వినండి, బైబిల్ చదివులకు అర్థమవుతుంది, బైబిల్ చదవండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ అబ్రహామును ఎందుకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు తను పిలిచిన దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగి భక్తి చేశాడు అబ్రహాము చేసిన దైవ భక్తిలో ముక్తి కొరకే చేశాడు ఆయన, అనగా దైవ సన్నిధి సహవాసం కొరకే చేశాడండి. దైవ సన్నిధి సహవాసం కొరకే ఆయన భక్తి చేశాడు కనుక అబ్రహామును దేవుడు విడిచిపెట్టకుండా బహుగా దీవించబడ్డాడు. అలాగే అబ్రహాము లాంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో ఈ కడవరి దినాల్లో, అటువంటి వారిని కూడా అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాలు, అనగా ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట. అయితే చాలామంది మాటలు గ్రహించకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో భక్తి చేస్తున్నారంటే, వీళ్ళ లోకములో అత్యధికంగా భక్తి ఎలా జరుగుతుందంటే, దైవభక్తి ధర్మశాస్త్ర క్రియల ద్వారానే భక్తి జరుగుతుంది ఎక్కువగా లోకంలో. ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేసేవారు ఎవరూ కూడా దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవించలేరండి. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది మానవుడు పాపి అయి ఉన్నాడని. వ్యభిచారిగా, నరహంతుడుగా, దోషకుడుగా, హింసకుడుగా, అబద్ధకుడుగా, దొంగగా, దోషిగా, పొరుగువాని దాన్ని దోచుకునేవాడిగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేనివాడిగా మానవుడు ఉన్నాడని చెప్పిందే ధర్మశాస్త్రం. ఏ చెడుతనమైతే ఆ చెడుకుడు వృక్షఫలం ద్వారా మానవుడు తిని ఆది మానవులో చెడుకు ప్రవేశించిందో ఆ చెడుయే మానవుణ్ణి హంతకుడుగా, వ్యభిచారిగా, అబద్ధకుడుగా, మోసగాడుగా, పొరుగువాడిని నాశించిన వాడిగా, ఈ రీతిగా కృతజ్ఞత లేనివాడిగా, పొరుగువాడిని ప్రేమించిన వాడిగా మార్చేసిందట. ఆ చెడుగనేది, ఆ చెడుగే మానవుని చెరిపేసింది, దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించకుండా మార్చేసింది.
ఆ వృక్షఫలం తినకముందు ఆదామవ్వలు నిత్యము దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవించేవారండి. ఆ వృక్షఫలం తిన్న తర్వాత దైవ సన్నిధిని సహవాసాన్ని కోల్పోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మోషే ద్వారా దేవుడు ఆనాటి మానవులకు ఇచ్చిన ధర్మశాస్త్రం చెప్తుంది, మానవుల్లో ఇటువంటి పాపాలు ఉన్నాయి. సృష్టికర్తను వరుస సృష్టిని పూజిస్తున్నాడు, ఆత్మస్వరూపిణి దేవుడికి ఆకారాన్ని కల్పిస్తున్నారు. సృష్టిలో ఉన్న ఏ వస్తువును కూడా దేవునితో సమానంగా పోల్చకూడదు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక లోకంలో సృష్టిలో కలిగినవేవి దేవుళ్ళు కావు, దేవుడు చేసిన సృష్టి అది. కనుక సృష్టికర్తను మన సృష్టిని పూజిస్తే ఏ మానవుడు దైవ సన్నిధిని సహవాసాన్ని పొందుకోలేడని 4 ఆజ్ఞల ద్వారా బయలుపరిచాడు. మరొక 6 ఆజ్ఞల ద్వారా మనిషికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, కక్షలు, కావేశాలు, మానవులో ప్రవేశించిన చెడుతనం, వ్యభిచారిగా, దొంగగా, హంతకుడిగా, అబద్ధకుడిగా, మోసగాడిగా ఈ రీతిగా మార్చేసిందని 6 ఆజ్ఞల్లో చెప్పాడు. ఇది మానవుని ధర్మశాస్త్రాన్ని తీసుకుని నేను పాపిని అంటూనే వాడు చెప్పుకుంటున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. నేను చేసిన పాపం, నాలో ఉన్న పాపం నన్ను దేవునికి దూరం చేసిందని అనుకున్నాడు కానీ దైవ సన్నిధిని సహవాసాన్ని మానవుడు అనుభవించకుండా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు పళ్ళు పలహారాలు జోపాలు వేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, పుణ్యనదులు అంటున్నాడు, పుణ్యక్షేత్రాలు అంటున్నాడు, ఏవేవో లోకములో మానవుడు చేసుకుంటూ వస్తున్నాడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు. ఈ మానవుల్లో దాగి ఉన్న పాపానికి ప్రాయశ్చిత్తం లోకములో ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు ప్రాయశ్చిత్తం పొందలేడు. బైబిల్ అంటుంది ధర్మశాస్త్రం ఏ మానవుడిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయదని చెప్తుంది. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎంత భక్తి చేసినా చివరికి మానవుడు దైవ సాన్నిధ్యాన్ని సహవాసాన్ని పొందుకోలేడని, ఆయన మోక్షాన్ని పొందుకోలేడని, ముక్తిని పొందుకోలేడని, దైవ సన్నిధిని సహవాసమును మానవుడు ఈ లోకములోనే అనుభవించేవాడు ఉంటే ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాడని, అటువంటి వాడిగా చేయడం కొరకే ప్రభువు అయిన క్రీస్తు యేసుగా 2024 సంవత్సరాల పూర్వమే భూలోకానికి రావాల్సి వచ్చిందండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అదే అధ్యాయము గలతీ 3:23 నుంచి చదవండి మరలా కొన్ని మాటలు. మానవుడు పాపము నుండి విడుదల పొందలేడు. నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ ఏవేవో లోకములో మానవుడు చేస్తున్న పళ్ళు పలహారాలు పెడుతున్నాడు, కొబ్బరికాయలు కొడుతున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, ఏవేవో గుళ్ళు గోపురాలు అంటున్నాడు, దీక్షలు వాయిస్తున్నాడు, యజ్ఞాలు చేసిన ఎన్ని కూడా ధర్మశాస్త్ర క్రియలండి. ఎన్ని ధర్మశాస్త్ర కార్యాలు చేసినా మానవుడు పాప విమోచన పొందలేడు, వాడున్న పాపస్థితి నుంచి విడుదల పొందలేడు. కనుక ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వద్దకు నడిపించేది. హల్లెలూయా. ఎందుకంటే ఈ ధర్మశాస్త్ర క్రియల నుంచి విడిపించేవాడు యేసు క్రీస్తు వారే. ఆయన అందుకే భూలోకానికి మనుష్య కుమారుడికి రావాల్సి వచ్చింది. ఈ ధర్మశాస్త్ర క్రియల నుంచి మానవుని విడిపించి విశ్వాస సంబంధులుగా చేయడం కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. అదే విషయాన్ని అక్కడ రాశాడు. చదవండి అమ్మ, 24లో ఉంది. కాబట్టి మనము విశ్వాసం వల్ల మూలమున నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్సు పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైందరు. ఎంత తేటగా రాశాడు చూడండి ఇక్కడ. కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే
ధర్మశాస్త్ర క్రియల నుంచి మానవుని విడిపించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనేది శిక్షాస్మృతి, మానవుడు పాపి అని తెలియజేసేది. ఈ పాపి అయిన మానవుణ్ణి, పాపమును విడిపించడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ధర్మశాస్త్ర క్రియల ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరగదండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా అని రక్తాన్ని చిందించి మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. నమ్మున వారు స్తోత్రం చెబుతారా? ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మాత్రమే మానవాళికి పాప విమోచన. ధర్మశాస్త్ర కాలములో కూడా ఎన్నో గ్రంథాలు, మృత గ్రంథాలు బోధించాయండి. సర్వపాప నివారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని దైవ గ్రంథాలు అనగా లోకంలో ఉన్న మత గ్రంథాలన్నీ బోధిస్తూనే వచ్చాయండి. మానవునికి పాపానికి ప్రాయశ్చితం కలగాలంటే రక్తాన్ని చిందించాలి. అది ఏ రక్తమే తెలుసా? ఆ దేవదేవుడే భూలోకానికి వచ్చి ఉచితంగా రక్తాన్ని చిందిస్తేనే మానవుని యొక్క పాపానికి విమోచన దొరుకుతుందని వేదాల్లో, అనేక హైందవ గ్రంథాల్లో, మత గ్రంథాలన్నింటిలో కూడా రాయబడిందండి. దేవునికి స్తోత్రం. అది వారికి తెలుసు. కానీ రక్తాన్ని చిందించడం అంటే కోడెలు, మేకలు, గొడ్లు ఇలాగా చిందించడం పట్టారు. అవసరమైతే ఒకసారి మనుషుల రక్తాన్ని కూడా చిందించడం పట్టారు. అది మానవుల రక్తం కాదు, జీవరాశుల రక్తం కాదు. ఏ పాపము లేని దేవుడే భూలోకానికి వచ్చి తన రక్తాన్ని ఉచితంగా చిందించాలని రాశారు. అదే కార్యం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నెరవేర్చబడింది. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తమే సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించింది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు యేసు. స్తోత్రం చెబుదామా? దగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఒక్కడేనండి పాపము లేని దేవుడు. ఆయనే పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమే మానవాళికి పాప విమోచన దయచేసింది. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు నీతిమంతుడు కాలేడు, పాప విమోచన పొందలేడు. ప్రభువైన యేసుక్రీస్తు కార్చినటువంటి శిలువ రక్తము ద్వారానే, ఆ శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారానే పాలవులందరూ పాప విమోచన పొందుకుంటారు. అందుకే ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించమని రాశారండి. ఆయన రక్తమే మానవాళికి పాప విమోచన దయచేస్తుందని ఎవరైతే నమ్ముతారో వారే పాప విమోచన పొందుకుంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి. వారే ఆయన వద్దకు వస్తారు, వారే ఆయన బిడ్డలుగా మార్చబడతారు. ఆయన నామములో బాప్తిస్మం పొంది ఆయనను ధరించుకుంటారు. కనుక మనకు పాప విమోచన అనుగ్రహించింది యేసయ్య లేక సిలువ? చెప్పండి. మనం యేసయ్యను ధరించాలా, సిలువను ధరించాలా? అంటే అర్థమేంటి? యేసయ్యనందు హృదయములో విశ్వాసము ఉంచడమే ధరించడం అంటే. ఆయన ధరించాలంటే నీకు ఎలా దొరుకుతాడు? ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. కనుక ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన అందు విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవడమే క్రీస్తుని ధరించుకోవడం అంటే. అందుకని బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఎవరంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు, క్రీస్తు యేసునందు జీవిస్తామని, దేవునికి ఇష్టలుగా జీవిస్తామని ప్రతిష్ఠ చేసుకున్నవారు. అందుకని క్రైస్తవులు అనగా అభిషక్తులు, అనగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు, వ్రతపుత్రులు అని రాయబడి ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. నాజీరు చేయబడిన వారు అంటాడు మరొక చోట పాత నిబంధనలో. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకే నమ్మి బాప్తిస్మం పొందిన నీవు క్రీస్తును ధరించుకోవాలి. లోక సంబంధమైన వాటిని కాదు, ఆయనను హృదయంలో ధరించుకోవాలి. యేసుని గురించిన విశ్వాసం నీలో ఉండాలి. యేసయ్య మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీకు ఉండాలి. అదే క్రీస్తుని ధరించుకోవడం అంటే. ఇటువంటి అనుభవం మనలోకి ఎప్పుడైతే వస్తుందో
ప్రియులారా, అది నిజమైన దైవభక్తి అంటే అండి. అటువంటి వారు దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉంటారు. తద్వారా ఈలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. బిగ్గరగా ఒక భక్తును చూపించి ముందుకెళ్ళిపోదాం. స్వామి చాలా గొప్ప. లూకా రాసిన సువార్తలో ఒక భక్తుడు ఉన్నాడు. బైబిల్ ఎంతోమంది భక్తులు ప్రభు సన్నిధికి వచ్చి రక్షించబడ్డారు. ఇందులో ఇతని పేరు జక్కయ్య. 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభువారు జక్కయ్య ఉన్న ఊరికి వెళ్ళారంట. ఆ ఊరి పేరు ఏమని రాశారు అక్కడ? ఏంటమ్మా? ఎరుకోపట్నం అని రాశారు. పాస్టమ్ గారు తప్ప విశ్వాసాలు చెప్పరా ఏంటి? మీరు తీర్మానం చేసుకుని వచ్చేసారా? కొంతమంది చెప్తున్నారు, మరి మాట వినకపోతే నాకేం తెలితే వినపడలేదు. వినపడాలి, గట్టిగా చెప్పాలి, ఎదరోళ్ళు కొట్టేసినోడు చెప్పాలి. వారి కేకలే గెలిచాయని రాశారు బైబిల్లో. అవునా? ఆ కేకలే గెలుస్తున్నాయి. ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరట్లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని చెప్పి దెబ్బలాటకి వెళ్ళమని కాదు, కానీ దేవుని మందిరంలో మరి అనేక మంది ఉంటారు కనుక, పాస్టర్ గారు నేను ముసలోని అయిపోయాను కనుక మీ మాటలు నాకు వినపడకపోవచ్చు, సౌండ్ పెంచాలి మీరు. రౌపాల్ గారు అంటారు అయితే కన్న మాటలు కూడా లాగేస్తాడు ఆయన. ఆయనలో ఉన్న పవర్ అటువంటిది ఉంటుంది. మరి నా పవర్ ఎప్పుడూ తగ్గిపోయింది కనుక కంట్లో పవర్ లేదు, ఒంట్లో పవర్ లేదు. అయినా దేవుడు ఏదో నిలబెట్టి వాడుకుంటున్నాడు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే రౌపాల్ గారు సిద్ధపడాలని ఆశ నాకు. ఈ వాక్య ప్రకారంగా ఆయన సిద్ధపడాలి, విని సిద్ధపడాలి. తర్వాత ఆయన సిద్ధపడి దేవుడు వాడుకుంటాడు. సిద్ధపడితే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడండి. సిద్ధపడిన వారిని, ఒక పనిని నేర్చుకున్న వారిని వాడుకోకుండా ఉంటారో చెప్పండి? బైబిల్లో ఉంది, నిపుణత గల పనివాడు రాజులు ఎదుటి ఘనత పొందుతాడంట. నిజంగా నీ చేతులు ఏదైనా పని ఉంటే ఆ పని కోసం నీకు అనేక మంది నేను పిలుచుకుని వాడుకుంటారు. దేవుని స్తోత్రం. మన పనిలో నిపుణత ఉంటే రాజులు అనగా ఏలుకలే, రాజ్యాన్ని పరిపాలించేవారే మనల్ని పిలిచి ఘనతనిస్తారంట. వాళ్ళు స్తోత్రం చెబుతారా? అలా బైబిల్ ఎంతమంది లేదు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, ఇలా ఎందరో భక్తులు ఉన్నారు. బబులోను దేశాన్ని బానిసలకు వెళ్తే వాళ్ళు నిపుణతను బట్టి బబులోను రాజులు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచి పరిపాలనలో వాడుకున్నారు వాళ్ళని. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని ఘనపరిచే మనసులో ఉండాలండి. బైబిల్ అదే చెప్తుందండి. ఇక్కడ జక్కయ్య ఉన్నాడు. ఎరుకో పట్టణానికి యేసయ్య వెళ్ళాడంట శరీరధారిగా లోకానికి వచ్చిన తర్వాత. వెళ్ళవలసి వచ్చిందంట. ఎందుకంటే అక్కడికి ఆయనకు పని ఉంది. ఎందుకంటే ఆ దేవుని సన్నిధి సహవాసం కొరకు కనిపెడుతున్న వ్యక్తి ఒకడున్నాడు. ఎక్కడ ఆయన చేసినటువంటి ఉద్యోగం ద్వారా అతనికి అన్యాయస్తుడనే భయంకరమైన పేరు వచ్చి పడింది. పాపిష్టుడని పేరు వచ్చింది. ధనం అంటే సంపాదించాడు కానీ చెడ్డ పేరు వచ్చి పడిపోయింది అతనికి. కనుకని అతడు దైవ సన్నిధి సహవాసం కొరకు కనిపెడుతున్నాడటండి. అందుకే యేసయ్య ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణంలో అనేక మంది ఆయన మాటలు వినడానికి వస్తూ ఉన్నారు. ఈ జక్కయ్య దైవ సన్నిధి సహవాసం ఎవరి ద్వారా దొరుకుతుందని వెతుకుతున్నాడండి. ఏ భక్తుని ద్వారా దైవ సన్నిధి సహవాసం దొరుకుతుందని వెతుకుతున్న భక్తుడు కనుక ఈ జక్కయ్యకి పన్నులు వసూలు చేసుకుని మంచి ఉద్యోగం గలవాడు. యేసు ఎవరో చూడగోరని రాశారు. జక్కయ్య మనసులో ఏముందంట? యేసు ఎవరో చూడగోరాడంటే యేసయ్య ద్వారా అయినా దైవ సన్నిధి సహవాసం దొరుకుతుందేమోనని, ఆయన దేవుని సన్నిధి సహవాసాన్ని ఇస్తాడేమోనని యేసును గూర్చి కూడా తెలుసుకునే మనసు వచ్చిందంట ఆయనకి. అప్పటికి అంతమో మంది భక్తులను చూశాడు ఆయన. ఎవరి ద్వారా దేవుని సన్నిధి సహవాసం దొరకలేదు అతనికి. పాప జీవితానికి ప్రాయశ్చిత్తం దొరకలేదు. కనుక యేసు ఎవరో చూడగోరెను అనగా యేసు ఎవరో తెలుసుకునే మనసు వచ్చిందంట. కనుక తెలుసుకునే మంది వ్యక్తిని చూడాలి కనుక ప్రయాసపడ్డాడు. ఇతను పొట్టువాడంట. యేసయ్య ఎక్కడుంటే అక్కడ చుట్టూ అనేక మంది ప్రజలు ఉండేవారట. చూడలేకపోతున్నాడు. కనీసం ఆయన చూడాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలని మనసుతో ఆ మార్గాన్ని యేసయ్య వస్తున్నారని ఎరిగి ఆ మార్గంలోనే ఒక మేడు చెట్టు కూర్చున్నాడటే. ఆ మేడు చెట్టు ఇంకా ఆ పాలస్తీనా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఉందటండి. ఇల్లు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, యెరూషలేము దగ్గరలో. దేవుని స్తోత్రం చెల్లిస్తారా?
హల్లెలూయా. కనుక ఆ మేడు చెట్టు ఎక్కువ కూర్చున్నాడటండి ఆయన. అంటే ఆ మేడు చెట్టు నిజంగా టీవీలో చూపిస్తున్నారు, అది కింద నుంచే ఉన్నాయి పలవలు, దానికి పొట్టోడు కనుక ఎక్కాలంటే కింద నుంచి పలవలు ఉంటే ఎక్కేస్తారు కదా. ఆ ఎట్టు చెట్టు చూపిస్తున్నారండి టీవీల్లో, మీరు అవి చూడరేమో కాల వార్తలు తప్ప. స్తోత్రం చెల్లించండి. కనుక ప్రియులారా, చెట్టు ఎక్కువ కూర్చున్నాడంట. ఏ మనసుతో కూర్చున్నాడు? యేసు ఎవరో తెలుసుకోవాలనే మనసుతో ఉన్నాడు, చూడాలనే మనసుతో ఉన్నాడు, చూడాలనుకుంటున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవడం మనసు ఆయనలో ఉంది. హృదయంలో తలంపు పట్టుకుని తిరిగిన దేవుడు యేసయ్య కనుక ఆ మార్గంలో వస్తూ ఆయనకి ఎవరో చెప్పలేదండి జక్కే కొరకు. ఆయనకి తెలుసు ఎవరు ఆయన తెలుసుకోవాలనుకున్నారో ఆయనకి తెలుసు. ఆయన సృష్టికర్త. నీ మనసు నా మనసు మన అందరి మనసు చేసినోడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుకనే ఏ మేడి చెట్టు మీదైతే జక్కయ్య ఉన్నాడో అదే మేడి చెట్టు కింద నిలబడి, వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా ఉన్నవాళ్ళటండి. ఆ మేడు చెట్టు పైకి చూశాడంట. యేసయ్యకి ఎవరైనా చూపించాలా? అక్కర్లేదండి. చూసి జక్కయ్య త్వరగా దిగినాడు. ఆయన పేరు కూడా తెలుసండి. నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, మా అందరి పేర్లు యేసయ్యకి తెలుసు. నమ్మిన వారు స్తోత్రం చెల్లుతారండి. పేరు పెట్టి పిలిచే దేవుడు అండి ఆయన. దేవుని స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఆశ్చర్యపోయాడు జక్కయ్య. నా పేరు ఎవరు చెప్పారు ఈయనకి? త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. నిజంగా ఆయన చూసే మనసే ఉంటే నన్ను చూడండి ఆయన తెలుసుకునే మనసు, ఆయన ఎవరో తెలుసుకునే మనసు ఉంది కనుక నేడు నీ ఇంట ఉండవలసి ఉందంటే నేను ఎవరో నీకు తెలియజేస్తాను రమ్మన్నాడు. నీ ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. ఎప్పుడైతే సంతోషం, ఎంత సంతోషం అండి. ఎవరి కోసమే ఎదురు చూస్తున్నాడో ఆయన పిలిచాడు. దేవుని స్తోత్రం. పిలిచి ఇంటికి వస్తానంటే ఎంత సంతోషం ఆయనకి. తెలుసుకునే మనసు ఉంది కనుక వెంటనే దిగి సంతోషంతో యేసయ్యని ఇంటి చేర్చుకున్నాడంట. జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసయ్య టీ ఇమ్మంటలేదు, ఏదో ఇమ్మంటలేదు. ఆయన జక్కయ్యతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. యేసు మాట సమస్త సృష్టిని చేసిన మాట. ఆయన మాట సర్వశక్తి గల మాట అండి. జక్కయ్యతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ పరలోక ఆనందాన్ని జక్కయ్యకు వివరిస్తున్నప్పుడు జక్కయ్య యేసయ్యలో దైవ సన్నిధిని చూశాడు. హల్లెలూయా. దైవ సన్నిధిని చూశాడు. ఆయనతో సహవాసం చేయాలని ఆశ కలిగి వెంటనే నిలబడి అక్కడ అంటాడు, జక్కయ్య నిలబడి అని రాశారు అక్కడ. చదవండి ఆ మాట ఒకసారి. అంటే మనసులో యేసు కొరకు తెలుసుకున్నాడు. యేసయ్యే దైవ సన్నిధి ఉన్నాడని, ఆయనలో ఉన్న దైవ సాన్నిధ్యాన్ని గ్రహించిన వాడు లేచి నిలబడి, ఆగిపోరమ్మా, ఇదిగో ప్రభువా, నాస్తులో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దైనాను ఏదైనాను నేను తీసుకున్నట్లయితే అది వారికి 4 అంతలుగా నేను మరలా ఇత్తునని ప్రభువుతో చెప్పాడంట. అందరూ స్తోత్రం చెల్లించండి. అంటే అర్థం ఏంటి? అయ్యా, నేను సంపాదించుకున్నది ఏది నాకు వద్దు, కానీ నీతో సహవాసం కావాలి, నీవే నాకు కావాలి, నీతోనే నేను ఉంటానయ్యా. నీతో నీ సహవాసం చేస్తే నీ వలే నేను మారిపోతాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు నీతికి రాజు అయి ఉన్నావు, నేను అవినీతి పరుణ్ణి. అయ్యా, నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే నీతో సహవాసం చేయాలి. కనుక ఇదిగో నేను నా ఆస్తులో సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నా ఆస్తి ప్రభువా నిన్ను మోక్షానికి నడిపించలేదయ్యా, నువ్వు ఒక్కడవే నన్ను నీతిమంతుడిగా మోక్షానికి నడిపించేవాడు. నా ఆస్తి, నా పాప జీవితం నన్ను విడిపించలేదు. కనుక నేను ఎవరో అన్యాయం తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తానని తీర్మానం చేసుకున్నాడట. హల్లెలూయా. అక్కడ ఉన్నవారందరూ కూడా మనసులో అనుకున్నారటే, ఇతనేంటి పరిశుద్ధుడు అంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు, అద్భుతాలు చేస్తున్నాడు, అయినా ఈ పాపి అయిన మనుషుడితో మాట్లాడుతున్నాడేంటి, వీడింటికి వచ్చాడేంటి, ఇది పాపిష్టోడు కదా అని మనసులో అనుకుంటున్నారట. అప్పుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడి, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లించండి. అంటే అర్థం ఏంటంటే, ఇతని పాప జీవితం అంతటను నేను
తుడిచివేస్తున్నాను. హల్లెలూయా. ఇతని పాపాలు క్షమిస్తున్నాను, పాపము నుండి విడిపిస్తున్నాను, ఇతనికి రక్షణ ఇస్తున్నాను అంటే ఇతను నాతో ఉంటాడు, నేను ఇతనుతో ఉంటాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. కనుకనే జక్కయ్య యేసుతో ఉండడానికి ఇష్టపడ్డాడండి. యేసయ్యపై విశ్వాసం ఉంచాడండి. ఆయనే దేవుని సన్నిధి సహవాసమై ఉన్నాడని, ఆయనతోనే నా జీవితం అని సమర్పించుకున్నాడండి. అదండి నిజమైన దైవభక్తి అంటే. దేవునికి స్తోత్రం. సమర్పించుకున్నాడు, యేసుతో సాగిపోయాడు. జక్కయ్య నీతిమంతుడిగా తీర్చబడి నిత్యరాజ్యానికి చేరుకున్నాడు. అందుకని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6లో రాశాడు. ఒక మాట చదవండి. కొరింథీ 2వ పత్రిక. కాబట్టి మనం వెలుచూపుతో భక్తి చేయకూడదండి. ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువులోనే దైవ సన్నిధి సహవాసం ఉందని ఎరిగిన వారు ప్రభువునందు విశ్వాసము కలిగి జీవించాలి. వెలుచూపుతో కాదు, కొంత లోకం మీద కొంత దేశం మీద కాదండి. ఏదో మనకి ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి, ఖాళీ లేదని చెప్పేసి దేవుని దూరంగా ఉండేవారందరూ వెలుచూపుతో భక్తి చేసేవారే. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఏది ఏమైనా దేవుని బిడ్డలు ఎప్పుడూ దైవ సన్నిధిని సహవాసాన్ని సంగముగా అనుభవించాలి. అది విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం. కనుక విశ్వాసంతో మనం నడుచుకోవాలి. ఆయన అదే దేవుని సన్నిధిని సహవాసాన్ని మనకి ఇచ్చేది. అలాగ ఎందుకు నడుచుకోవాలంటే మన దేహముతో ఉన్నంతకాలం ప్రభువునకు దూరముగా ఉన్నాం. కానీ ఆయన మనతో ఉన్నాడని, ఆత్మస్వరూపుగా ఉన్నాడని ధైర్యము కలిగి ఉండాలి. కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టిన, దేహముతో ఉన్న దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎందుకంటే దేహములో ఉన్నంతకాలము మనం చేసినటువంటి క్రియలకు అవి మంచివైనా చెడ్డవైనా తీర్పు అనేది ఒకటి ఉంది. అదే క్రీస్తు న్యాయపీఠం. హల్లెలూయా. చనిపోయిన వారికి తీర్పు ఉంది, నువ్వు బ్రతుకున్న నీకు కూడా తీర్పు ఉంది. ఆనాటికి బ్రతుకుంటే స్తోత్రం చెల్లిందామండి. ఎవరైనా ఆయన న్యాయపీఠం వద్దకు వెళ్ళాలి. కనుక ప్రియులారా, మన భక్తి కార్యాలు ఏమై ఉన్నాయి? ఆయన సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉన్నామా? ప్రభువుని మనం ధరించుకున్నాం, ఆయన సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉన్నామనే విశ్వాసంతో మనం జీవిస్తే మనం దేవుని పిల్లలమే. అందుకంటాడు, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలైనట అసాధ్యం అంటాడు. యోహాను సువార్త 1:12 అంటాడు, తన్ను ఎందరు అంగీకరించుదురో అందరూ దేవుని పిల్లలొకటకు అధికారం ఇస్తానన్నాడు. ఆత్మతో వారిని ముద్రిస్తాడట, వారే దేవుని పిల్లలట. అటువంటి దేవుని పిల్లల కొరకు దేవుడు ఒక బల్లను సిద్ధపరిచాడు. క్రీస్తు పూర్వమే 2024 సంవత్సరాలలో క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని రొట్టెగా, తన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా సిద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. దాన్నే ప్రభు బల్ల అన్నారు. చూడండి, కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయం 21-22 చదవండి. ముందుకెళ్దాం. దేవుడిని, ప్రభువుని అంగీకరించిన వారందరూ ప్రభు పిల్లలుగా మార్చబడతారండి. ఆయన అంగీకరిస్తాడు, తన ఆత్మతో వారిని ముద్రిస్తాడు. ప్రభువును నమ్ముకోవడం, అంగీకరించడం అంటే ఆయనే దేవుని సన్నిధి సహవాసం అని. ఆయనే పాపలోకములో నన్ను పరిశుద్ధ జీవితం ఇచ్చి నీతిమంతుడిగా తీర్చేవాడని, నిత్యరాజ్యాన్ని ఇచ్చేవాడని, ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఆయనలోనే ఇమిడి ఉన్నాయని. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన్ని ధరించుకున్నవారు, ఆయన పిల్లలు, దేవుని పిల్లలంటే వారే. అటువంటి వారి కోసమే ఆయన ఒక బల్లను సిద్ధపరిచాడట. ఆ బల్ల మీద ఏమున్నాయో తెలుసా? ఆయన శరీరమును జీవాహారమైన రొట్టెగా, ఆయన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా ఉంచాడండి. దాన్ని ప్రభు బల్ల అన్నారు. ఈ ప్రభు బల్లను ఎవరు సమీపించగలరంటే ప్రభు పిల్లలుగా ఉన్నవారు మాత్రమే సమీపిస్తారు. ఆయన అంగీకరించిన వారు,
బాప్తిస్వం పొంది ఆయన ధరించుకున్నవారు మాత్రమే అదే అంగీకరించడం అంటే. ఆయళ్ళు మాత్రమే అర్హులండి బలను సమీపించటం కొరకు. అటువంటి వారట ఆ ప్రభు బలలోనే వారు చేయి పెట్టాలి కానీ దెయ్యాల బలలో చేయి పెట్టాలి. అందుకే లోక సంబంధమైన ఆ కార్యాల్లో లోక సంబంధమైనటువంటి బలలు ఉన్నాయి, భోజనపు విందులు ఉన్నాయి. బల్ల అంటే ఏంటి? విందును స్వీకరించే స్థలం. మనకు అటువంటి అవకాశాలు కింద కూర్చొని తినేస్తాం, కుర్చీ మీద తినేస్తాం, కాళ్ళంగనోళ్ళు మాలంటోళ్ళు, లేదా అన్ని అకామిడేషన్ ఉన్న వాళ్ళు డైనింగ్ టేబుల్ ఉంటాయి కదండి. డైనింగ్ టేబుల్ ఉన్న అందరూ డైనింగ్ టేబుల్ కూర్చొని తింటారా? మన ఏరియాలో తినరు. కానీ ఇది పూర్వకాలం నుంచి నియమించబడింది. బల్ల అంటే భోజనము కొరకు చేయడానికి సిద్ధపరిచిన స్థలం. అది చెక్క బల్లే కావచ్చు, లేక కింద సాపే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది బల్లే. ఇది ఎవరి కోసం ఈ భోజనం అంటే ఆయన అంగీకరించిన వారి కోసం మాత్రమే, ఆయనను ధరించుకున్న వారు మాత్రమే, ఆయనని విశ్వాసముతో ఆయనని వెంబడిస్తున్న వారి కోసం మాత్రమే. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలైనట అసాధ్యం. వెలుచూపుతో చేసేవారు ఎవరంటే ఈ బలలోను చెయ్యడతారంట, ఆ బలలోను. ఈ విందు కావాలి. చాలామంది నాడు ఒక మూఢనమ్మకం ఉంది క్రైస్తవులకి. నమ్ముకున్న వారందరూ, క్రీస్తును ధరించుకున్న వారందరూ ఏక మనసుతో ఆ బల్లను సమీపించుటనేది ఎంతో పవిత్రమైన కార్యం. దైవ కార్యాన్ని చూసే అనుభవం అది. ఈ బల్ల మనల్ని ఆత్మలో బలపరిచే ఆహారం ఇది. దేవుని స్తోత్రం. మన ఆత్మ మాలిన్యాన్ని కడిగివేసేది ఇది. బలహీనులు బలపరిచేది, రోగులకు స్వస్థత కూడా ఇచ్చేది విశ్వసిస్తే. అటువంటి బల్లను ప్రభువు 2024 సంవత్సరాల క్రితమే మన కొరకు సిద్ధపరిచారు. అదే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23లో చెప్తాడు ఆ మాట. ఒకసారి ఆ మాట చదవండి చాలు, ముందుకెళ్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నా రక్తమనబడే క్రొత్త నిబంధన ఈ పాత్రలోనిది, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఇదంతా కూడా ప్రభు మనకు అప్పగించిన కార్యం అండి. ఎందుకంటే ఆయన శరీరమును సిలువలో ఎందుకు అప్పగించుకున్నాడు, ఎందుకు నలగొట్టబడ్డాడో, ఆయన సిలువలో ఎందుకు రక్తాన్ని కార్చాడో మనం ఎరిగి ఉండడం కొరకే ఆయన శరీరాన్ని జీవాహారముగా, ఆయన రక్తాన్ని ఒక పాత్ర, కొత్త నిబంధన పాత్రగా మనకు అందించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన పాప భారాన్ని అంత యెరూషలేము వీధుల్లో మోసాడండి. ఆ భారభరితమైన సిలువలో ఆయనని ఎంతగానో వేధించారు, బాధించారు, కొరడాలతో కొట్టి ఆయన శరీరమనే చీల్చివేశారు. చూస్తున్నటువంటి యెరూషలేము స్త్రీలు ఎందరో ఏడ్చారంట. ప్రభు చూసి అన్నారు, అమ్మలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఎందుకొరకంటే నేను ఇవన్నీ భరించడానికి వచ్చాను, ఇవన్నీ సహించడానికి వచ్చాను. మీ పాప భారాన్ని సిలువ వేయడానికి వచ్చాను, సిలువ వరకు మోయడానికి వచ్చాను. మీ పాపాన్ని సిలువలో దిగగొట్టడానికి వచ్చాను, మరపములు విరవడానికి వచ్చాను. ఇది నేను చెయ్యాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పాపలోకంలో పడిపోకుండా, చెడిపోకుండా మన పిల్లలను వండినట్లు పిల్లల కోసం ఏడుస్తూ ప్రార్థన చేయాలండి. ప్రభువా, లోకమంతా పాపముతో నిండుంది నాయనా, ఈ పాపములు అంటకుండా నా బిడ్డలను కాపాడండి, నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అని
కన్నీటితో దేవునికి ప్రార్థించేవారంగా ఉండాలి కానీ ఆయన శిలువ యాగాన్ని చూసి ఏడవడానికి కాదండి. ఆ శిలువ యాగమే మన జీవితానికి రక్షణ అనుగ్రహించింది. హల్లెలూయా. మనకు పాప విమోచన అనుగ్రహించింది. ఆయన సన్నిధిని సహవాసాన్ని అనుభవించేవారిగా చేసింది. అందుకే ఈ బల్ల ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. కనుక కొరింథీ మొదటి పత్రిక 11-23 నుంచి 11 అధ్యాయం 31 వరకు ఒకరు ప్రేరేపణ గల వారు స్త్రీలైనా పురుషులైనా లేచి చదవండి, ప్రార్థన చేసుకుని ముందుకు నడుద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచి అయ్యా మా భక్తి కార్యాలతో తగిన ప్రతిఫలం మీరిచ్చే దేవుడు అని, అయ్యా నీ సన్నిధిని సహవాసమును కలిగి భక్తి చేస్తేనే ప్రభువా తగిన ప్రతిఫలం పొందుకోగలమని, యెహలోక పరలోక ఆశీర్వాదాలు అనుభవిస్తూ అయా నిత్యత్వానికి నాయనా మేము చేరుకోగలమని, నిత్య జీవాన్ని పొందుకోగలమని లేఖనాల ద్వారా మాకు వివరించినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించే కృపను దయచేయండి అయ్యా. ఇంకా నాయనా రక్షణ మార్గంలోకి వచ్చిన బిడ్డలు రక్షణ భాగ్యాన్ని కాపాడుకునే శక్తినివ్వండి. రక్షణ మార్గంలోకి రాకుండా నిన్ను ధరించుకోకుండా నీ సన్నిధికి వస్తున్న బిడ్డలను కూడా దర్శించి అడ్డులాటకంలో తొలగించి అయ్యా నీ సన్నిధికి వస్తున్న వారిలో, ఈ ప్రాంతంలో నిన్ను ప్రేమిస్తున్న వారిలో ఎందరైతే అయ్యా నీ ఏర్పాట్లో ఉన్నారు వారందరిని ఆకర్షించి నీ రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మిమ్మల్ని ధరించుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. నీ పిల్లలుగా మీరు అంగీకరించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయనా. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి అవసరతను బట్టి అక్కర్ను బట్టి వచ్చున్నారు వారి ప్రతి అవసరత అక్కరని మహిమలో తీర్చు రాజా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. రోగులైతే స్వస్థపరచండి, బలహీనులైతే బలపరచండి, గాయపడిన వారు గాయాలు కట్టునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నైనా. ఆ మూయబడిన గర్భాలు తెరవండి అయా. మీరిచ్చే సంతోషాన్ని వారిని అనుభవించే కృపనివ్వండి. గర్భవతులు ఉన్నారు నైనా, మంచి ఆరోగ్యాలు, శక్తిని, బలమును వారికి ఇవ్వండి. గర్భంలో పెరుగుతున్న శిశువులకు ఆరోగ్యం ఇవ్వండి. ప్రసవ దినాలు సమీపిస్తుండగా సుఖ కానుపులు ఇవ్వండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. సండే స్కూల్ బిడ్డలను, యవనస్తులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. వివాహం కాల్సిన వారిని మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయనైనా మీకు వందనాలు. ఈ మందిర నిర్మాణంలో, ఈ దీన పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు రాజా. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు దృష్టించండి. ఆయురారోగ్యాలు ఇవ్వండి నాయన. వైరస్ ఫీవర్ల ద్వారా బలహీనపడుతున్న వారిని బలపరిచి బాగు చేయండి. ఉన్నతమైన స్థితిలో నిలపండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నీ రక్తపు కోటలో వారిని భద్రపరచండి. వారి కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వండి. వారి కొదులు కొరతలు మహిమలో తీర్చి తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచేయండి. దేవానికి వందనాలు. సంఘ బిడ్డల కుటుంబాలు వర్ధలింప చేయనైనా వారి కుటుంబాల్లోని కొదువులు తీర్చండి. రక్షణ లేని వారిని రక్షణ ఇవ్వండి. ఆయురారోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఫలభరితంగా మార్చండి తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులను దీవించండి. యుద్ధ వాతావరణం అణిచివేయండి. ఈ ప్రతికూల వాతావరణం ద్వారా పండిన పంటలు సమకూర్చుకోలేక నీ బిడ్డలు అవస్థలు పడుతున్నారు. దయతో ఈ ప్రతికూల వాతావరణం అనుకూలపరిచి పండిన పంటలు చేతికి రావడానికి కృపణీనైనా అద్భుతం చేయి తండ్రి. మీకు వందనాలు. ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించి బలపరచమని సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం.
అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.